ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రూ. 2000 మళ్ళీ నోట్లు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. వెంటనే అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా రూ. 2000కు ప్రత్యేకత ఉంది. అప్పుడు రావడంతో డిమానిటైజేషన్ తర్వాత కొత్త నోట్లు రూ. 2000 రావడం జరిగింది. మరోసారి ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రూ. 2000 నోట్లను నిషేధించి దాదాపు 2 సంవత్సరాలయింది. ఆ తర్వాత కూడా కొన్ని నోట్లు ఇప్పటికీ ఆర్‌బీఐకి గానీ, ప్రభుత్వానికి గానీ చేరలేదట. రూ. 2000 నోట్లలో 2% కంటే తక్కువ ఇప్పటికి మార్కెట్‌లో చెలామణి ఉన్నాయని ఆర్‌బీఐ నివేదికలు చెప్తున్నాయి. ఈ రూ. 2000 నోట్లకు ఎటువంటి విలువ లేదు. మే 2023లో ప్రభుత్వం ఈ నోట్లను వ్యవస్థ నుండి పూర్తిగా తొలగించింది. అప్పుడు మనం ఆర్‌బీఐ నివేదిక ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూ. 2000 నోట్లు 98.18% బ్యాంకింగ్ వ్యవస్థను తిరిగి వచ్చాయని సోయికా శనివారం తెలిపింది. ఇప్పుడు ప్రజల వద్ద కేవలం 6,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు మే 19, 2023 చలామణి నుండి రూ. 2,000 నోట్లు ఉపసంహరించినట్లు ప్రకటించడం జరిగింది. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చలామణిలో ఉన్న రూ. 2,000 విలువ వచ్చేసి 3.56 లక్షల కోట్లు ఉండగా ఫిబ్రవరి 28, 2028న 25న వచ్చేసి ముగిసే సమయానికి 1.1 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక మొత్తానికి రాష్ట్రం ఇటు దేశవ్యాప్తంగా ఒక్కసారి కుదిపేసింది. అయితే ప్రస్తుతం అక్టోబర్ 7న 2023 వరకు అన్ని బ్యాంక్ శాఖల్లో రూ. 1000, 2000 నోట్లు డిపాజిట్ చేయడానికి, మార్పిడి చేయడానికి సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఈ సౌకర్యం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంకు చెందినటువంటి 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో అయితే ఉందన్నమాట. సో, ఇంకా ఎవరైనా సరే రూ. 2000 ఉన్నట్లయితే వాటిని మార్చుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో, అంటే ఆర్‌బీఐ మొత్తానికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. మరొక అవకాశం. ఇది చాలా వార్తా కథనాల్లో మరి కొత్త నోట్లు వస్తాయనే ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి లేదు. ప్రస్తుతానికి ఏదైతే నోట్లు ఉన్నాయో వారికి మరోసారి గడువు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎలాంటి ఇబ్బందులు అయితే లేవన్నమాట. నివేదిక అయితే విడుదలైతే చేసిందనమాట.